హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. ఈరోజు హై ప్రోటీన్ ఉన్న రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సైడ్ డిష్కి, చపాతీకి, అలాగే బగారా జీరా రైస్ సైడ్ డిష్కి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి అనేది పెట్టేశాను. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సోయా స్టంగ్స్ అంటారు, అలాగే మిల్ మేకర్ అని కూడా అంటారు. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ బాయిల్ అయ్యే టైంకి మనం ఇక్కడ ఒక ఫుల్ బౌల్ మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చిన్న మిల్ మేకర్ అయితే తీసుకొని ఇవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి మిల్ మేకర్ని చూస్తే మనకి ఇక్కడ కుక్ అయిపోతుంది అనమాట. ఇది ఒక స్ట్రైనర్లో వేసేసి అలాగే కొద్దిగా చల్లనీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని అవి అట్లాగే పెట్టేసి ఇక్కడ మసాలా గ్రైండ్ కోసం సాజీరా, ధనియాలు, ఎండు కొబ్బరి, కాజు, లవంగ, పట్ట బరకగా పట్టేసిన తర్వాత ఒక కప్ టమాటోస్ కూడా వేసి దీన్ని పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. మసాలా రెడీ అయ్యింది. స్టవ్ వెలిగించి బాండి అనేది పెట్టేశాను. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వీటిని ఒకసారి మిక్స్ చేసాము. ఆయిల్లో మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. మంచి ప్రోటీన్ ఉన్న రెసిపీ అండి, సూపర్ ఉంటుంది. తక్కువ మసాలాస్తో కూడా చేసుకోవచ్చు మనము. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేస్తాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, ఆ మసాలా అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. మనకు థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. చపాతీ అలాగే సైడ్ డిష్కి తీసుకున్నామంటే కొంచెం థిక్నెస్ ఉండాలి. అలాగే కర్రీలో తీసుకుంటాం అనుకోండి మసాలా లెక్క, కొంచెం గ్రేవీ టైప్ తీసుకున్నా సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని మనం ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, బబుల్స్ అనేటివి వస్తున్నాయి కదా. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం మిల్ మేకర్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి వీటిని కూడా మిక్స్ చేసేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో సిమ్ గ్యాస్ పెట్టుకొని ఒక్కసారి దీన్ని బాయిల్ చేసేసుకుంటే మనకి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, అడుగంటకుండా ఎక్కడ మనకి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో ఉంటాను.